చంద్రబాబు నాయుడు శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు అయితే, మరోవైపు అనేక మంది శిష్యుల్లో ఒకడైనటువంటి మహా ఛానల్ వంశీ కూడా చంద్రబాబు నాయుడు లైన్లో ఇవాళ తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. ఇవాళ వంశీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటనలు కావచ్చు, ఆయన వ్యూస్ని న్యూస్ లాగా చదవడం కావచ్చు, నిజానికి జరగాల్సినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మీరు ఇవాళ ప్రపంచానికి వదులుతున్నటువంటి న్యూస్ ఏదైతుందో అదంతా కూడా అధికారులు బాధ్యతగా చేయాల్సినటువంటి విచారణ మేము డెఫినెట్గా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అనేక విచారణలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అప్రతిష్ట పాలు చేసేటువంటి విచారణలు జరుపుతున్నా మేము గౌరవంగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితులు కూడా మేము డీవేట్ కాదలుచుకోలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పడానికి మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇచ్చిన హామీలను పక్కకు పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి తద్వారా మా నాయకత్వం మీద అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజానికి ఏ ఒక్క వ్యక్తి పట్ల మాకు ఎన్నడూ కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం లేదు. సంస్థలు ఏవైనా నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ సంస్థల పట్ల మాట్లాడినాం. కానీ వ్యక్తులుగా ఇవాళ మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి గందరగోళమైనటువంటి విషయం ఎంతకు దారితీస్తుందో చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నది. సరిగ్గా నేను చెప్పినటువంటి మహా న్యూస్ వంశీ అనేటువంటి ఒక రిపోర్టర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఇవాళ తెలంగాణలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి, తెలంగాణలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, తెలంగాణ అంటేనే గౌరవం లేనటువంటి పరిస్థితికి ఇవాళ మహా న్యూస్ వంశీ ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఇవాళ అడుగుతున్నాను మహా న్యూస్ వంశీని, ఇవాళ నువ్వు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినావు కదా, నీ ఆలోచన అంతా కూడా నువ్వు పెట్టినటువంటి థంబ్నెయిల్ అన్నీ కూడా నిన్న దాడి జరగంగానే ఎందుకు నీ టీవీ నుంచి మాయమైనాయి, ఎందుకు నీ పోర్టల్ నుంచి మాయమైనాయి, నీ ఛానళ్ళకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మాయం చేసినావు మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. నిన్న మొన్నటి దాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా నీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్నంతా కూడా, నీ దుర్మార్గమైనటువంటి మాటలన్నీ కూడా, నీకు ఇష్టం లేని తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక అక్కసు నీ కడుపులో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్ర ఎన్జిఓలతోటి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించడానికి కారకుడైనటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మీ బాసు నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని, తెలంగాణ అస్థిరత్వంగా ఉందని, తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు చివరికి ఆంధ్రాకు పోవాలనేటువంటి ఒక కుట్ర నీలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసారాలు చేస్తూ ఉన్నావు. మేము ఈ సందర్భంగా మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీడియా అంటే ఒక బాధ్యత కలిగింది. మీడియా హౌస్ అంటే డెఫినెట్గా సమాజానికి ఒక దిక్సూచిలాగా జరుగుతున్నటువంటి వార్తల్ని వార్తల్లాగా పంపాల్సినటువంటి మీడియాలో కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దానికి నిజానికి మిగతా మీడియా సంస్థలు కూడా ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నిజానికి పోటీ వంశీకి ఉండవచ్చు, రామోజీరావు తర్వాత ఆ స్థానాన్ని నేను చేర్చుకోవాలనేటువంటి ఉబలాటం నీకు ఉండవచ్చు, లేదు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తర్వాత ఆ స్థానాన్ని నేను చేరుకోవాలని ఉబలాటం నీకు ఉండవచ్చు. నీ ఉబలాటం ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమై ఉండాలని ఉబలాటం. నీకు ఇష్టం లేకున్నా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనివార్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు నీ పని ఉండాలి. కానీ ఫక్తు మా నాయకుల మీద ప్రొద్దున లేస్తే అవాస్తవమైనటువంటి సిట్టు చేయాల్సినటువంటి విచారణ అంతా కూడా మహా టీవీలో కూర్చొని నువ్వు చేస్తుంటే ఇవాళ లక్షలాదిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి అభిమానులు ఎట్లా ఊరుకుంటారు? ఎస్, తప్పకుండా కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది నీ పైన దాడి చేయవచ్చు. కానీ ఈ సందర్భంగా ఏదైతే ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులున్నారో ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కొంతమంది కేటీఆర్ గారిపై చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి మాటలకు కొంతమంది మనస్తాపం చెంది పోయి దాడి చేయవచ్చు. కానీ ఇది ఆరంభం మాత్రమే. సూటిగా చెప్తా ఉన్నాం, తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నాం,
ఈ రాష్ట్రం మేము ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం. ఈ చిల్లర వ్యవహారాలకు ఎట్టి పరిస్థితిలో సహించము. 25 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఇంకేం మాకు చైతన్యం చచ్చిపోలేదు, చేయలేకుండా లేము. ఇవాళ మేము సూటిగా ఇంకో మాట అడగదలుచుకున్నాం. బుద్ధిజీవులైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి, మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇటువంటి పోకడలు ఎటువైపు దారితీస్తాయో ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఇటువంటి వంశీ లాంటి అరాచక శక్తులు, అరాచకవాదులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అతను ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ని ఇవాళ అడగదలుచుకున్నాం. బుద్ధిజీవుడిగా మాట్లాడుతున్నటువంటి కోదండరామ్ గారిని అడగదలుచుకున్నాం.